బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలనేటటువంటిదే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు గూడా ఆగిపోయి ఉన్నాయి. దీనివల్ల ఈ రిజర్వేషన్స్‌ని పార్లమెంట్‌లో ఆమోదించాలని జెప్పి శాసనసభలో ముందు ఆమోదించారు. ఈ బిల్లుని కేంద్రానికి పంపారు. కేంద్రం వాటిని 3 నెలల్లోగానే పరిశీలించి వాటిని అనుమతిస్తున్నారా లేదా అనే విషయం స్పష్టం చేయాలా? లేకపోతే దాన్ని అమలు చేయడానికి పార్లమెంట్‌లో పెట్టి దాని బిల్లును ఆమోదించేటటువంటి కార్యక్రమం జరగాల. అట్టాగే ఈ 42% రిజర్వేషన్స్ అనేది 9థ్ షెడ్యూల్‌లో పెట్టాలా. ఖచ్చితంగా 9థ్ షెడ్యూల్‌లో పెడితేనే ఇది అమలు జరగడానికి అవకాశం ఉంది. అందుకని 42% రిజర్వేషన్‌లను అట్టాగే 9థ్ షెడ్యూల్‌లో పెట్టేటటువంటి అంశాన్ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. కానీ ఎందుకు ఇది ఆగిపోతుంది? రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఎందుకు దాన్ని ఆమోదించడం లేదు? అట్లాగే కేంద్రం ఆలస్యం చేస్తుంది కదా అని చెప్పి గవర్నర్కు ఒక ఆర్డినెన్స్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపించారు. గవర్నర్ ఆమోదించాలి కదా. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కదా. దేశమంతా అమలు చేయాలనేటటువంటి సందర్భం వస్తే కేంద్రం ఆలోచించాలి. మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వరకు అయినప్పుడు గవర్నర్కి అనుమతించవచ్చు కదా. గవర్నర్ ద్వారా అడ్డుకొని ఇప్పుడు అదంతా కూడా మళ్ళీ కేంద్రానికి పంపిస్తుంది. ఆ రూపంలో కేంద్రం రాష్ట్రాన్ని చేసుకొని ఇవ్వడం లేదు. వాళ్ళు పార్లమెంట్లో పెట్టి దీన్ని అమలు చేయడం లేదు. దీనివల్ల బీసీలకు రిజర్వేషన్స్ లేకుండా పోతున్నాయి. అట్లాగే స్థానిక సంస్థల్లో అవకాశాలు లేకుండా పోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు చివరి నాటికంతా కూడా ఏ విషయం స్పష్టం చేయాలని చెప్పి కోర్టు చెప్పింది. ఆ రూపంలో ఎన్నికల కోసం పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ సందర్భంగా బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలకన్నిటిని కూడా బీజేపీ అడ్డుకుంటుంది. బీజేపీ ఇప్పుడే కాదు, మండల్ కమిషన్ నివేదిక కూడా ఇచ్చి బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేయాలంటే అప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకించింది. మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మొత్తం మత రాజకీయాలని బీజేపీ రథయాత్రలు నిర్వహించి ఆ విషయాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసింది అప్పుడు రామ జన్మభూమి ఇష్యూ మీద. ఈ రూపంలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆ రకంగా వివరించింది. ఆ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసింది. విపి సింగ్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసింది. ఇప్పుడు వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో ఏమో దీనికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమని వ్యతిరేకిస్తున్నారు? ఈ బీసీల రిజర్వేషన్లలో మైనార్టీలు ఉంటున్నారు, ముస్లింలు ఉంటున్నారు. వాళ్ళు ప్రాతిపాదికన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. అందుకనే వాళ్ళని తీసేసి బీసీల వరకే ఇస్తే అమలు చేస్తామని చెప్పి ఇదంతా కూడా దీనిని మభ్యపెట్టేటటువంటి మాటల్ని కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ముస్లింలు అంటే ఎవరు? ధనిక వర్గాలు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాళ్ళకి సంబంధించింది కాదు. ముస్లింలలో ఇస్లాం మతం స్వీకరించిన వాళ్ళలో కూడా వెనకబడ్డ తరగతులు, హిందూ మతం స్వీకరించినటువంటి వాళ్ళలో వెనకబడ్డటువంటి తరగతులకు ఎట్లయితే రిజర్వేషన్స్ అమలు చేస్తున్నారో అట్లాగే ఇస్లాం మతం స్వీకరించినటువంటి వెనకబడ్డ తరగతులకు ఈ రిజర్వేషన్స్. ఎవరి ముస్లింలు? ఏం వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉంటున్నటువంటి పేదరికంతో గడుపుతున్నటువంటి వాళ్ళు, అత్తర్ సాహిబులు, బస్టాండ్ల పొడుగా అత్తర్ అమ్ముకొని బతుకునేటటువంటి వాళ్ళు, బొంతలు కుట్టుకొని అమ్ముకునేటటువంటి వాళ్ళు, పాత బట్టలనంతా బొంతలుగా కుట్టి గ్రామాల్లో అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, అట్లాగే పింజర్లు, వాళ్ళు రకరకాల వృత్తులు చేసుకునేవాళ్ళు, అట్లాగే బాత్రూములు కడుక్కుంటూ పాకీ పని చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ దానికి సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్స్ అర్హులుగా ఉంటున్నారు. అట్లాగే రాళ్ళు కొట్టుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకంతా కూడా ఇటువంటి వృత్తులు చేసుకొని చాలా తీవ్రమైనటువంటి పేదరికంతో ఉన్నటువంటి వాళ్లకు ఈ వెనకబడ్డటువంటి తరగతుల రిజర్వేషన్ అమలు జరుగుతుంది. మరి ఇది మత ఆధారంగా ఎట్ట అవుతుంది? వెనకబడ్డ తరగతులు కాబట్టి రిజర్వేషన్ అమలు జరుగుతుంది. మతం ఆధారంగా అంటే ఏ మతం ఆధారంగా కూడా రిజర్వేషన్ ఉండకూడదు. ఇస్లాం మతం స్వీకరించినందుకు రిజర్వేషన్ ఉండకూడదు అంటే మరి హిందూ మతం స్వీకరిస్తే కూడా రిజర్వేషన్లు ఉండకూడదు కదా. క్రిస్టియన్ మతానికి కూడా ఉండకూడదు కదా, లేదా బౌద్ధ మతానికి కూడా ఉండకూడదు, జైన మతానికి ఉండకూడదు, ఏ సిక్కు మతానికి ఉండకూడదు, ఏ మతానికి ఉండకూడదు. మతారంగా మతం అనేది ఈ దేశ ప్రజల్లో తప్పకుండా ఏదో ఒక మతాన్ని స్వీకరించే వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్నారు. వాళ్ళు వెనకబడ్డ తరగతులా కాదా? వాళ్ళు దళితులు, గిరిజనులుగా ఉన్నారా లేదా? మహిళలుగా కొన్ని రిజర్వేషన్స్ ఈ రూపంలో అణచివేతకు, అట్లాగే ఆర్థికంగా దిగజారినటువంటి వాళ్ళకు, సామాజికంగా దిగజారినటువంటి వాళ్లకు ఇలాంటి అనేక రూపాల్లో రాజ్యాంగం రిజర్వేషన్స్ అనేటటువంటి దాన్ని పొందుపరిచింది. దానికి అనుకూలంగా రిజర్వేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి దారుణంగా ఇటువంటి వృత్తులు చేసుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళకు వాళ్ళు మతం పేరుతో రిజర్వేషన్స్ని
అడ్డుకుంటున్నాం అనేటటువంటిది ఒక కుట్ర. అది పూర్తిగా మానవత్వానికి కూడా లేనటువంటి వ్యక్తులుగా మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. ఈ బీజేపీ మతాల మధ్య ఘర్షణ సృష్టించి అధికారంలోకి రావాలనేటటువంటి ధోరణి తప్ప, సామాజిక న్యాయం అమలు జరగాల, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు, పేదలకు అనేటటువంటి ధోరణి లేదు. ఆర్థిక అసమానతలు పోవాలనేది లేదు. అందరికి విద్య, వైద్యం అందించాలనేది లేదు. కుల వ్యవస్థను పెంచి పోషించాలనేది ఉంది. మనవాదానికి అనుకూలంగా ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. మనవాదం అమలు జరిగితే ఈ కుల వ్యవస్థ ఉంటుంది, ఈ అసమానతలు ఉంటాయి. వాటికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళని చట్టపరంగా శిక్షించడానికి అవకాశాలు, మనుధర్మ శాసనాలు ఉంటాయి. శూద్రులకు చదువుకునే హక్కు ఉండకూడదు, శూద్రులకు ఆస్తి హక్కు ఉండకూడదు, శూద్రులు పరిపాలకులుగా ఉండకూడదు అనేది మనవాద సిద్ధాంతం. శూద్రులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కమ్మ, రెడ్డి, వెలమలంతా కూడా శూద్రులే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ హక్కులు ఉండకూడదు అనేటటువంటిది అదే నిజమైనటువంటి హిందుత్వం అని భావించేది ఆర్ఎస్ఎస్. ఆ రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం దానికి భిన్నంగా ఉంది. చట్టం ముందు అందరు సమానమే, సమానమైనటువంటి హక్కులని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. కుల వ్యవస్థను కుల వివక్షను, దాడుల్ని వ్యతిరేకిస్తుంది. సామాజికంగా అణచివేతకు గురవుతున్న తరగతులకు రిజర్వేషన్స్ ఇస్తుంది. వీటికి భిన్నంగా బీజేపీ ఉంది. ఆ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకని రాష్ట్రంలో బీజేపీ బీసీల కోసమో, వెనకబడ్డ తరగతుల కోసం మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం అన్నది కూడా మొత్తం మోసపూరితమైనటువంటి మాటలు. బీజేపీ ఇప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్స్ అమలు కోసం ఒత్తిడి రావాలా, లేకపోతే రాజీనామా చేయాలా. ఆ రకంగా జరిగిపోతే తెలంగాణ ప్రజలు మనమే నిర్ణయించుకోవాలా. బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వకూడదు. దాన్ని తెలంగాణలో లేకుండా చేసే పద్ధతుల్లో ముందుకు పోవాలా. లేకపోతే సామాజిక న్యాయం సాధ్యం కాదు. అట్టగే మహిళల హక్కులు సాధ్యం కాదు. పౌర హక్కులే లేకుండా పోతాయి. అది మనం గుర్తుంచుకోవాల్సిన